श्रीगुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। श्री सरस्वती नमः। भक्तुलारा వ్యాస ప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 18 పర్వాల్లో 12వదైన శాంతి పర్వంలో కూడా 178వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 179వ అధ్యాయం చెప్పుకునే ముందు వ్యాస భగవానుని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షంతారాం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. समर्थ गुरु साईनाथ महाराज की जय. युधिष्ठिर उवाच केन वृत्तेन वृत्तज्ञा वीत शोकश्चरेन्महीं किंच कुर्वन्नरो लोके प्राप्नोति गतिमुत्तमां. ధనరాజు మళ్ళీ అడుగుతున్నాడు భీష్మ పితామహుల్ని, తాత మనిషి ఎటువంటి నడతతోటి శోకం లేకుండా భూమిపై చరించగలడు? లోకంలో ఎటువంటి పనిని ఆచరిస్తూ ఉత్తమ గతిని పొందగలడు? భీష్మ ఉవాచ అత్రాప్యుదాహరంతీమం ఇతిహాసం పురాతనం ప్రఖ్రాదస్య చ సంవాదం మునేరాజగరస్య చ. ఆజగరస్యుడు అనే మహర్షికి ప్రహ్లాదుడికి జరిగిన సంభాషణని మరి పెద్దలు ఈ విషయంలో ఉదహరిస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు ఆ ఇతిహాసాన్ని. చరంతం బ్రాహ్మణం కంచిత్ కల్పచిత్తమనామయం పప్రచ్ఛ రాజా ప్రహ్లాద బుద్ధిమాన్ బుద్ధి సమ్మతం దృఢచిత్తుడు శోకరహితుడు బుద్ధిమంతుడు అయిన ఒక బ్రాహ్మణుడు లోకంలో సంచరిస్తూ ఉండగా ధీమంతుడైన ప్రహ్లాదుడు ఇలా అడిగాడు అతన్ని. ప్రహ్లాద ఉవాచ స్వస్థః శక్తో మృదుర్దాంతః నిర్విధిత్సో న సూయకః సువాక్ ప్రగల్భో మేధావి ప్రాజ్ఞశ్చరసి బాలవత్. స్వస్థుడవై శక్తిమంతుడవై మృదు స్వభావుడవై జితేంద్రియుడవై కర్మరహితుడవై అసూయ లేనివాడివై మాటకారివై మేధావివై కూడా బాలుళ్లాగా తిరుగుతున్నావేమిటి? నైవ ప్రార్థయసే లాభం నాలాభ్యేష్వను శోచసి నిత్యతృప్తైవ బ్రహ్మన్ నకించిదివ మన్యసే. నువ్వు ఏ లాభాన్ని కోరటం లేదు, దొరకని దాని గురించి ఏమాత్రం బాధపడటం లేదు. ఓ బ్రాహ్మణ, నిత్యతృప్తుడవై ఉన్నట్లు ఏ వస్తువుని గురించి ఆలోచించడం లేదు. నువ్వు నిత్యతృప్తుడవై ఉన్నట్లు కనపడుతున్నది. శ్రోతసా హ్రియమాణాసు ప్రజాసు విమనా ఇవ ధర్మ కామార్థ కార్యేషు కూటస్థైవ లక్ష్యసే. ప్రజలు ప్రవాహంలో కొట్టుకుపోతుంటే ఆ విషయంలో ఉదాసీనంగా ఉన్నావు. ధర్మ కామ అర్థ కార్యాల్లో తటస్థుడవై కనిపిస్తూ ఉన్నావు.
నాను తిష్టసి ధర్మార్థౌ న కామే చాపి వర్తసే ఇంద్రియార్థాన్ అనాదృత్య ముక్తశ్చరసి సాక్షివత్ ధర్మార్థాలని పాటించడం లేదు, కామ ప్రవృత్తి లేనే లేదు, ఇంద్రియార్థాలను ఉపేక్షించి ముక్తుడవై సాక్షిమాత్రువై సంచరిస్తున్నావు నువ్వు. కామ ప్రజ్ఞా శృతం వాక్యం వృత్తిర్వా కామతే మునే క్షిప్రమాచ క్షమే బ్రహ్మాన్ శ్రేయో యది మన్యసే. ఓ ముని, నీ బుద్ధి ఎటువంటిది, నీ జ్ఞానం ఎటువంటిది, నీ వృత్తి ఏది? ఓ బ్రాహ్మణ, నాకు శ్రేయస్సును కలిగించే సాధనంగా నీవు దేన్నైనా భావిస్తే వెంటనే దాన్ని నాకు చెప్పు. భీష్మవాచ అనుయుక్త సమేధావి లోకధర్మ విధాన వితువాచ శ్లక్షణయా వాచ ప్రహ్లాద మనపార్థయ. భీష్ముడు అన్నాడు, చెప్తున్నాడు భీష్ముడు ఇదంతా ప్రహ్లాదుడికి ఆ బ్రాహ్మణుడికి మధ్య జరిగిన సంవాదం. ప్రహ్లాదుడు ఇలా అడగగానే లోక ధర్మ విధానాలని బాగా తెలిసిన ఆ మేధావి అపార్థాలకు తావులేని మధురమైన మాటలతో ప్రహ్లాదుడితో ఇలా అన్నాడు. పశ్య ప్రహ్లాద భూతానాం ఉత్పత్తిమనిమిత్తతః హ్రాసం వృద్ధిం వినాశంచ న ప్రహృష్యే నచ వ్యధే. ప్రహ్లాద, చూడు, లోకంలో ప్రాణుల ఉత్పత్తి, వృద్ధి, క్షయం, వినాశం అన్నీ కూడా పరమాత్మ నుండే కలుగుతున్నాయి. కాబట్టి నాకు ఆనందం లేదు, దుఃఖము లేదు. స్వభావాదేవ సందృశ్య వర్తమాన ప్రవృత్తయ స్వభావ నిరతా సర్వా పరితుష్యేన్న కేనచిత్. ప్రాణుల్లో ఉన్న ప్రవృత్తులన్నీ స్వభావం నుండి పుట్టినవే అని గమనించాలి. అందరూ స్వభావ తత్పరులే అయి ఉంటారు. ఇక దేనివల్ల కూడా ఆనందించవలసిన అవసరం లేదు. పశ్య ప్రహ్లాద సంయోగాన్ విప్రయోగ ప్రాయణాన్ సంచయాంశ వినాశాంతాన్ నక్వచిత్ విధతే వన. ప్రహ్లాద, కలయికలన్నీ మళ్ళీ విడిపోవటానికేనయ్యా, గమనించు. కూడబెట్టినవన్నీ నశించిపోయేవే. కాబట్టి నాకు దేని మీద కూడా మనస్సు లేదు. అంతవంతి చ భూతాని గుణయుక్తాని పశ్యత ఉత్పత్తి నిధనజ్ఞస్య కిం కార్యం అవశిష్యతే. గుణసహితాలైన ఈ ప్రాణులన్నీ నశించేవే అని తెలుసుకొని చావు పుట్టుకల తత్వాన్ని గ్రహించిన వాడికి ఇక చేయవలసిన పనే ఉంటుంది చెప్పు. జలజానామపి హ్యంతం పర్యాయేణోపలక్షయే మహతామపి కాయానాం సూక్ష్మానాం చ మహోదదో. మహాసాగర జలంలో పుడుతున్న మహాశరీరం గల ప్రాణులు, స్వల్ప శరీరం గల ప్రాణులు, ఇవన్నీ కూడా క్రమక్రమంగా నశించడం మనం చూస్తూనే ఉన్నాము. అంటే సముద్రంలో పెద్ద పెద్ద జీవాలు ఉంటాయి, తిమింగళాలు లాంటివి. మరి అటువంటి ప్రాణులు నశిస్తున్నాయి, చీమలు లాంటి చిన్న చిన్న ప్రాణులు నశిస్తున్నాయి. ఇవన్నీ మనం ఉన్నాం. జంగమస్థావరాణాంచ భూతనామసురాధిపి పార్థివానామపి వ్యక్తం మృత్యుం పశ్యామి సర్వస్వ రాక్షసరాజా. అంటే ప్రహ్లాదుడు రాక్షసరాజు కదా, అలా సంబోధిస్తూ నేలపై పుడుతున్న స్థావర జంగమ ప్రాణులన్నీ కూడా మరణించడం మనం స్పష్టంగా చూస్తూనే ఉన్నాం. అంతరిక్ష చరాణాంచ దానవోత్తమ పక్షిణాం ఉత్తిష్టతే యథాకాలం మృత్యురు బలవతామపి. ఆకాశంలో చరించే బలిష్టమైన పక్షులు కూడా యథాకాలంలో మరణిస్తూనే ఉన్నాయి, వాటి మరణం సమీపించగానే. దివి సంచరమాణాని హ్రస్వాని చ మహాంతి చ జ్యోతింశపి యథాకాలం పతమానాని లక్ష్య. ఆకాశంలో సంచరించే చిన్న పెద్ద నక్షత్రాలు కూడా తగిన సమయంలో పడిపోవటాన్ని మనం గమనిస్తున్నాం. ఇది భూతాన్ని సంపశ్యన్ అనుశక్తాన్ని మృత్యువా సర్వసామాన్య గో విద్వాన్ కృతకృత్య సుఖం స్వపే. ఈ విధంగా మృత్యువుతో తగులుకున్న ఈ ప్రాణులన్నింటినీ కూడా గమనిస్తూ తత్వాన్ని గ్రహిస్తూ సర్వసమాన భావంతో సుఖంగా నిద్రిస్తున్నానయ్యా నేను. సుమహాంతమపిగ్రాసంగ్రసే లబ్ధం యదృచ్ఛయ శయే పునరభుంజాన దివసాని. బహుజ్ఞపి అనుకోకుండా లభించిన ఆహారం ఎంతైనా భుజిస్తా నేను. అంటే ఏ కొంచెం లభించినా అది భుజిస్తాను. ఎన్ని దినాలైనా ఏవి తినకుండా కూడాను హాయిగా నిద్రపోతాను నేను. ఆశయంచపి మామన్నం పునర్బహుగుణం బహు పునరల్పం పునఃస్తోకం పునరైర్నోపపద్యతే. ఎందరో వచ్చి ఎన్నో రుచులు గల ఆహారాన్ని ఎంతగానో నాకు తినిపిస్తూ ఉంటారు. ఒక్కోసారి తక్కువ, ఒక్కోసారి మరీ తక్కువ ఆహారం కూడా దొరుకుతుంది.
ఒక్కోసారి అసలు ఏం కూడా దొరకదు. కణం కదాచిత్ ఖాదామి, కణం కదాచిత్ ఖాదామి, పిన్యాకమపి జగ్రసే భక్షయసే భక్షయే శాలిమాంసాని భక్షాంశోచ్చావచాన్ పునః. ఓసారి ఒక్క మెతుకే దొరుకుతుంది, ఒక్కోసారి నువ్వుల పిండి తిన్నాను, ఒక్కోసారి తక్కువ, ఒక్కోసారి మరీ తక్కువ ఆహారం దొరుకుతుంది, ఒక్కోసారి అసలు ఏమీ దొరకదు. సయే కదాచిత్ పర్యంకే భూమావపి పునః సయే ప్రాసాదే చాపి సే మే శయ్య కదాచిత్ ఉపపద్యతే. ఒక్కోసారి పరుపుపై పడుకుంటాను, ఓసారి నేల మీద కూడా నిద్రిస్తాను, ఒక్కోసారి గొప్ప మేళ్లపై పెద్ద శయ్యలపై నాకు పడక సమకూరుతూ ఉంటుంది. ధారయామి చ చీరాని శాణక్షౌమాజాని శేణ క్షౌమాజినాని చ మహార్కాని చ వాసాంసి ధారయామ్యహమే కదా. ఒక్కోసారి నార చీరలు ధరిస్తాను, ఒక్కోసారి జనపనార బట్టలు మృగ చర్మాలు ధరిస్తాను, మరోసారి ఎంతో విలువైన వస్త్రాలను కూడా ధరిస్తాను. సన్నిపతితం ధన్యం ఉపభోగం యదృచ్ఛయా ప్రత్యాచక్షే నచేప్యేనాం అనురుద్ధే సుదుర్లభం. దైవికంగా ధర్మానుకూలంగా లభించిన భోగ్య పదార్థాన్ని ఎప్పుడూ తిరస్కరించను. దుర్లభమైన విశిష్ట భోగం దొరక్కపోతే దానికోసం వాకులాడను. అచలమనిధనం శివం విశోకం శుచిమతులం విదుషాం మతే ప్రవిష్టం అనభిమతమసేవితం విమూఢై వ్రతమిదమాజగరం శుచిశ్చిరామి. నేను పవిత్ర భావంతో అజగర వ్రతాన్ని ఆచరిస్తా. ఈ వ్రతం దృఢమైనది, మృత్యువును దూరం చేయగలది. ఇది శుభకరమైనది, శోకరహితమైనది, పవిత్రమైనది, నిరుపమానమైనది, బుధజన సమ్మతమైనది. మూఢులు దీన్ని ఇష్టపడరు, సేవించరు. అచలితమతిరచ్యుత సర్వధర్మాత్ పరిమిత సంసరణ పరావరజ్ఞ విగత భయ కషాయ లోభమోహ వ్రతమిదమాజగరం సునిశ్చిరామి. నిశ్చలమతినై స్వధర్మాన్ని అతిక్రమించకుండా సంసార జీవనాన్ని కుదించుకొని ఉత్తమ అధమాలని తెలుసుకొని భయ రాగ ద్వేష లోభ మోహాలని వీడి పవిత్రుణ్ణై నేను ఈ అజగర వ్రతాన్ని ఆచరిస్తాను. అనియత ఫల భక్ష భోక్షపేయం విధి పరిణామ విభక్త దేశకాలం హృదయ సుఖం అసేవితం కదర్య వ్రతం ఇదం అజగరం శుచిశ్చరామి. అజగర వ్రతం మనస్సుకు సంతోషాన్ని ఇస్తుంది. ఫలభక్ష భోజ్య పేయాల విషయంలో దీనిలో ఏ నియమం లేదు. దేశకాలాలు ప్రారంభ ఫలాన్ని బట్టి ఉంటాయి. నీచులు దీన్ని పాటించలేరు. నేను పవిత్రున్నై ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాను. ఇదమిదమతి తృష్ణయాభిభూతం జనమనవాప్త ధనం విషిధమానం నిపుణమను నిశమ్య తత్వబుద్ధ్యా వ్రతమిదమాజగరం శుచిశ్చరామి. ఇది కావాలి అది కావాలి అనుకుంటూ ఆశలకు లోనై ధనం లభించినందుకు బాధపడుతూ జీవిస్తున్న వారి స్థితిని చూచి తాత్విక బుద్ధిని పొంది పవిత్రున్నై నేను ఈ ఆజగర వ్రతాన్ని ఆచరిస్తున్నాను. బహువిధమనుదృశ్య చార్థయేతో కృపణమిహార్యమవార్యమాశ్రయంతం ఉపశమరుచిరాత్మనాన్ ప్రశాంత వ్రతమిదమాజగరం శుచిశ్చరామి. డబ్బు కోసం దీనిలో నీచులను ఆశ్రయిస్తున్న పెద్దవారిని ఎన్నో మార్లు చూసి కోరికలను చంపుకొని స్వరూప జ్ఞానంతో ప్రశాంతున్నై పవిత్రున్నై ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాను. సుఖమలాభమర్ధలాభం రతిమరతిం మరణం చ జీవితం చ విధి నియతమపేక్ష తత్వతోహం వ్రతమిదమాజగరం సునిశ్చరామి శుచిశ్చరామి. సుఖమైన దుఃఖమైన లాభమైన నష్టమైన ఆసక్తి అయినా అనాసక్తి అయినా జీవితమైన మరణమైన దైవాధీనమని గ్రహించి తత్వాన్ని గుర్తించి నేను పవిత్రున్నై ఈ అజగర వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాను. అపగత భయరో రాగమోహ దర్ప
ధృతిమతి బుద్ధి సమన్విత ప్రశాంత ఉపగత ఫల భోగినో నిశమ్య వ్రతమిదమాజగరం సునిశ్చిరామి భయ రాగ మోహ గణాలను వీడి ధృతి మతి బుద్ధులతో కూడి ప్రశాంతున్నై దక్కిన దాన్ని అనుభవించే వారిని గురించి విని పవిత్రున్నై ఈ అజగర వ్రతాన్ని ఆచరిస్తున్నాను. అనియత శయనాసన ప్రకృత్య దయ నియమ వ్రత శౌచయుక్త అపగత ఫల సంచయ ప్రహృష్ట వ్రతమిదమాజగరం సునిశ్చిరామి. నాకు శయ్యాసనాలకు సంబంధించి ఏ నియమం లేదు. స్వభావత నేను దమ నియమ వ్రత సత్య శౌచాలు గలవాడిని. నా కర్మల సంచయం నశించింది. నేను ఆనందంగా పవిత్రున్నై అజగర వ్రతాన్ని ఆచరిస్తున్నాను. అపగత అసుఖార్థమీహనార్థై ఉపగత బుద్ధిరవేక్షతాత్మ సంస్థం తృషితమనియతం మనోనియంతుం వ్రతమిదమాజగరం శుచిశ్వరామి. దుఃఖ కారణాలై కోరికలకు విషయమైన పదార్థాల నుండి విరక్తులైన ఆత్మనిష్ఠుల్ని చూసి జ్ఞానాన్ని పొంది తృష్ణకు ఆలంబనై అనీతమైన మనస్సును నియంత్రించదలిచి పవిత్రున్నై నేను ఈ అజగర వ్రతాన్ని ఆచరిస్తున్నాను. నా హృదయమనురుధ్య వాంగ్మనోవా ప్రియ సుఖ దుర్లభతామనిత్యతాం చ తదుభయం ఉపలక్షయన్నివాహం వ్రతమిదమాజగరం శుచిశ్చరామి. మనస్సుని మాటని బుద్ధిని ఉపేక్షించి వాటి వల్ల పొందే విషయానందాలని దుర్లభాలుగా అనిత్యాలుగా గుర్తించి ఆ రెండింటినీ గుర్తిస్తున్నట్లు నేను పవిత్రున్నై ఈ అజగర వ్రతాన్ని ఆచరిస్తున్నాను. బహు కథితమిదం హి బుద్ధినుద్భి కవిభిరపి ప్రధయద్భిరాత్మకీర్తిం యదమిదమితి తత్ర తత్ర హంత స్వపరమతైర్గహనం ప్రతర్కయద్భి. తమ కీర్తిని విస్తరింపజేయదలుచుకున్న కవులు పండితులు ఎందరో స్వపరవాదాలతో గహనమైన తర్కంతో ఇదిలా చేయాలి అంటూ ఈ అజగర వ్రతాన్ని గురించి ఎంతో చెప్పారు. తదిదమను నిశమ్య విప్రపాతం పృథగభి పన్నమిహాభుదైర్మనుష్యై అనవసితమనంతదోషసారం ఋషి విహరామి వినీతతోష తృష్ణ. మూడులైన మనుషులు ఈ అజగర వ్రతాన్ని గురించి విని దీన్ని పైనుండి కిందకు పడటంగా భావిస్తుంటారు. నేను మాత్రం దీన్ని అజ్ఞాన నాశంగా దోషరహితంగా భావిస్తూ తృష్ణా దోషాలను విడిచి మనుషులతో సంచరిస్తున్నాను. భీష్మ ఉవాచ అజగర చరితం వ్రతం మహాత్మా యహ్య నరోనుచరేద్వినీతరాగ అపగత భయలోపమోహమన్యు సఖలు సుఖీ విచరదేమిం విహారం. భీష్ముడు అన్నాడు, రాగరహితుడై ఈ అజగర వ్రతాన్ని పాటించిన మహాత్ముడు భయ లోభ మోహ క్రోధాలకు దూరమై ఈ లోకంలో సుఖంగా సంచరించగలడు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి మోక్షధర్మ పర్వణి అజగర ప్రహ్లాద సంవాదే ఏకోనాశీత్య అధిక శతమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 179వ అధ్యాయం. రేపు 180వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు. లోకాः సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం.